ఈ ఎదురుగా కనిపిస్తున్న దేవాలయం పేరు భృగసోమేశ్వర దేవాలయం. ఈ దేవాలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, సప్త ఋషులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క యాగం చేసి ఆ యాగం యొక్క ఫలితం ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తుండగా యాగం యొక్క ఫలితాన్ని ఎవరికిస్తే బాగుంటుందని భృగ మహర్షిని అడుగుతారు. అప్పుడు అది విన్న భృగ మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పరీక్ష పెడతాడు. అప్పుడు బ్రహ్మతో ఇలా అంటాడు: బ్రహ్మ పట్టించుకోకపోతే భూలోకంలో నీకు పూజలు ఎవరు చేయరని, మరియు శివుడికి కూడా నీకు నీ రూపంలో పూజలు చేయకుండా లింగ రూపంలో పూజలు చేస్తారని శపిస్తాడు. అలా అందరిని చూసిన భృగ మహర్షి ప్రస్తుతం ఈ గుడి ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడే మూసీ నదిలో స్నానం చేస్తూ ఇక్కడే నివసించేవాడు. ఒకరోజు భృగ మహర్షి ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రదేశం పక్కన ఉన్న మూసీ నదిలో స్నానం చేసి వస్తుండగా తన మెడలో ఉన్న జపమాల జారి కింద పడి ఆ జపమాల నుంచి శివుడు ప్రత్యక్షమై శివుడు భృగ మహర్షితో ఇలా అన్నాడు: నన్ను లింగ రూపంలో ప్రతిష్ఠ చేస్తే నీకు పూర్వయోగం కలుగుతుందని చెప్తాడు. అది విన్న భృగ మహర్షి వెంటనే శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ తరువాత 12వ శతాబ్దంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అలా దేవాలయం పక్కనే ఉన్న మూసీ నదిలో ప్రతిరోజు స్నానం చేసి శివలింగానికి పూజలు చేసేవాడు. అలా ఈ దేవాలయానికి భృగ సోమేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో మొత్తం రాతితోనే నిర్మించారు. ఈ దేవాలయంలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపలికి వెళ్తే ఒక చిన్న శివలింగం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దేవాలయం నుండి శ్రీరాములు వారు ఉన్న భద్రాచలానికి కూడా సొరంగ మార్గం ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ శివుడితో పాటు ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారు. రాతిపై చెక్కిన శిలా విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా ఎంతో పురాతనమైన మరియు ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీకు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటాను. Om